హలో అండి, నమస్తే. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఇప్పుడు మనం ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్గా అంటే మన ఏజ్ గ్రూప్ అనేది 37 ఇయర్స్ దాటింది, 40 ఇయర్స్ అబౌవ్ ఉంది అంటే కొంచెం సెల్ఫ్ ఎగ్, డోనార్ ఎగ్ ఈ టర్మ్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అసలు డిఫరెన్స్ ఏంటి సెల్ఫ్ గ్యామిట్స్ కి, డోనార్ ఎగ్ కానీ డోనార్ గ్యామిట్స్ కి కానీ అంటే ఇప్పుడు నార్మల్గా మనకి సెల్ఫ్ ఎగ్ అంటే ఇది మనం ఎప్పుడైనా కూడా మనం మ్యాక్సిమమ్ బయోలాజికల్ చైల్డ్ అంటే మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో అంటే మీ ఓన్ ఎగ్స్తో కానీ మీ ఓన్ స్పర్మ్తో కానీ అంటే సేమ్ మీ జెనెటిక్ మెటీరియలే క్యారీ అయ్యేటట్టు చూడడము మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దానికి మాత్రమే ఇస్తాం. ఎందుకంటే ఎవరికైనా మనకి తెలుసు అనమాట, అంటే ఎక్కువ హ్యాపీ ఎవరికైతే ఓన్ గ్యామిట్స్ తో వాళ్ళ ఓన్ చైల్డ్ వస్తే ఆ ఉండే హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనం కొన్నిసార్లు ఇప్పుడు ఎగ్ రిజర్వ్ మనకి తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదు విమెన్ లో కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయి అవి మనకి చైల్డ్ లో పాస్ అవుతాయి అని అనుకున్నప్పుడు కానీ, లేదు సెల్ఫ్ ఎగ్ అంత ప్రిఫరబుల్ కాదు సో వేరే ఎగ్కి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. మనకి అట్లా కాదు, మనకి స్పర్మ్ అనేది కొన్నిసార్లు హస్బెండ్ లో మనకి సరిగ్గా అంటే 0 కౌంట్ ఉన్నప్పుడు, అంటే మనకి టీసా అవి మైక్రో టీసీ చేసినా కూడా రిట్రీవల్ అనేది తక్కువ ఉన్నప్పుడు, హస్బెండ్ లో మనకి టెస్టిస్ అనేది సరిగ్గా లేక హార్మోన్స్ అనేవి హై అట్లా ఉన్నప్పుడు కూడా మనం ఇవి ఇట్లా అంటే వేరే స్పర్మ్ కి వెళ్ళండి అని సజెస్ట్ చేయడం అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఒకవేళ కపుల్ కి ఏమన్నా కొంచెం ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది వేరే గ్యామిట్స్ కూడా అని అనిపించినప్పుడు సో ఇట్లా అనమాట. సో కొంతమందికి అంటే మాక్సిమం మనం ఎవరికైనా కూడా సెల్ఫ్ ఎగ్గే చేయాలని చూస్తాం. కాకపోతే ఏజ్ ఎక్కువ ఉండి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు, మనకి స్పర్మ్ ఫ్యాక్టర్ అనేది 0 ఉండి టీసాలో కూడా రిట్రీవ్ అవ్వనప్పుడు ఇట్లా కొంతమందికి మనం డోనార్ ఎగ్ అనేది ఎగ్ కానీ స్పర్మ్ కానీ కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.